హలో ఎవ్రీవన్, ఈరోజు చాలా సాఫ్ట్గా చపాతీలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. నేను చేసే ప్రాసెస్లో కనుక చేశారంటే వన్ డే అయినా చపాతీలు చాలా ఫ్రెష్గా ఉంటాయి. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నేను ఇక్కడ 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను. సాల్ట్, చక్కెర, ఆయిల్, వాటర్, పాలు. మనం తీసుకున్న చపాతీ పిండి క్వాంటిటీని బట్టి సాల్ట్, చక్కెర యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి. ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. నేను 2 కప్స్ గోధుమ పిండికి 150 ml మిల్క్ తీసుకున్నాను. మనం తీసుకునే గోధుమ పిండి క్వాంటిటీని బట్టి మిల్క్ యాడ్ చేసుకోవాలి. హాఫ్ మిల్క్ హాఫ్ వాటర్తో మిక్స్ చేసుకున్నారంటే బాగుంటాయి చపాతీలు. పాలు వేశారు కదా అని ఏం చెడిపోవు, చాలా ఫ్రెష్గా ఉంటాయి వన్ డే అయినా. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ డఫ్లా కలుపుకోవాలి. చపాతీ పిండి ఎప్పుడూ మరీ టైట్గా కలుపుకోకూడదు, చపాతీలు చాలా గట్టిగా వస్తాయి. కొంచెం సాఫ్ట్గా కలుపుకున్నారంటే బాగుంటాయి తినేటప్పుడు. ఫైనల్గా కొంచెం ఇంకో 1 స్పూన్ ఆయిల్ అలా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూడండి, డఫ్ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఇంకా మూత పెట్టేసుకొని 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని ఈక్వల్ సైజెస్గా డివైడ్ చేసుకొని బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి. అన్నిటినీ ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం గోధుమ పిండి వేసుకొని చపాతీలని ఒత్తుకోవాలి. రౌండ్ చపాతీలు కావాలంటే ఏదన్నా ఒక రౌండ్గా ఉండే బౌల్తో కట్ చేసుకున్నారంటే వచ్చేస్తాయి. కరెక్ట్గా షేప్ రాని వాళ్ళు, నేను ఇక్కడ అలాగే చేశాను. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని కొంచెం బటర్ అప్లై చేసుకోవాలి. మీ దగ్గర బటర్ లేకపోతే ఆయిల్ అన్నా అప్లై చేసుకోండి. ఇప్పుడు చపాతీని వేసేసుకోవాలి. కానీ ఆయిల్కి బటర్కి కొంచెం తేడా ఉంటుంది. మనం బటర్ అప్లై చేసామంటే వన్ డే అయినా మనకి స్మెల్ రాదు, ఆయిల్ స్మెల్ అనేది. ఫ్రెష్గా ఉంటాయి చపాతీలు. ఇప్పుడు డబుల్ సైడ్స్ కాల్చుకునేసి ఇంకొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఫైనల్గా మన చపాతీలు అయితే రెడీ అయిపోయాయి. చాలా సాఫ్ట్గా ఉంటాయి, వన్ డే అయినా చాలా ఫ్రెష్గా ఉంటాయి. మనం ప్రిపేర్ చేసేటప్పుడు షుగర్ కూడా యాడ్ చేసాం కాబట్టి కర్రీ లేకపోయినా కానీ చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలైతే ఉత్తయే ఈజీగా తినేయొచ్చు. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.